మామ మీరు ఎందుకన్నా వెయిట్ చేసిన హోగేనకల్ మసాజ్ వీడియో వచ్చేసింది. ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా ఇక్కడ కనపడుతున్నాడు కదా, అతను మేము జస్ట్ అడ్రస్ అడిగినాం అంతే. ఒక్కసారి అడిగిన దానికి మొత్తం మసాజ్ కి, మధ్యాహ్నం లంచ్ కి, అన్నిటికీ ఎంటబడినారు. ఇంకా డిసైడ్ అవుతున్నాము ఎవరెవరు మసాజ్ చేసుకోవాలని. ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే జెంట్స్ మసాజ్ సెంటర్. జెంట్స్ కి సెపరేట్, లేడీస్ సెపరేట్ ఉంటది. ఇక్కడ పర్ పర్సన్ 410 రూపీస్ పే చేయాలి. మాకు అతను చెప్పింది కూడా 410 రూపీస్ పర్ పర్సన్. ఇక్కడ మొత్తం మసాజ్ కావాల్సిన ఆయిల్స్, షాంపూస్, మొత్తం దాని క్లాత్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడ బయటనే దొరుకుతాయి. లోపల చూస్తే ఎట్లుంటది, లోపల ఒక్కొక్కటి విశ్వరూపం చూస్తాము. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అయింది. మసాజ్ చేసే ముందు మాకేం చెప్పినాడంటే 410 రూపీస్ అని చెప్పాడు కదా. ఆ తర్వాత లేదు మీకు డ్రై మసాజ్, మొత్తం ఆయిల్ మసాజ్ కావాలంటే పర్ పర్సన్ 1000 రూపీస్ అవుతుంది అని చెప్పాడు. ఎంత మోసం అంటే బయట ఒక మాట, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మాట. లేదు 1000 రూపీస్ మాకు వద్దు, మేము పే చేయలేం, మాకు 410 రూపీస్ దే కావాలని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే నేనంతా చేసిన తర్వాత ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే పే చేయండి అన్నాడు. ఇంకా మసాజ్ ఎట్లుందంటే అది అసలు మసాజే కాదు, వాళ్ళకి అసలు చేసేకే రాదు. ఎందుకు వర్స్ట్. అసలు అట్లీస్ట్ సెలూన్ షాప్ లో హెడ్ మసాజ్ చేస్తారు కదా, అప్పుడు చేసినప్పుడు కొంచెం రిలీఫ్ ఉంటది. ఇక్కడ అసలు నాకు ఏ రిలీఫ్ లేదు. అసలు మొత్తం ఒళ్ళంతా ఆయిల్ పోసి ఇట్లా చేత్తో రుద్దుతారు అంతే, అంతకు మించి ఏంది లేదు. ఇంకా ఈ అవ్వ కళ్ళలోకి ఆయిల్ పోస్తున్నారు కదా, దాన్ని చూస్తేనే నాకు భయం వేసింది. అసలు ఏంద్రా అని, అందుకని నేను చేయించుకోలేదు. మా ఫ్రెండ్ ఒకటే చేయించుకున్నాడు. మీకు పిసికించుకోవడం ఇష్టం ఉంటే చేయించుకోండి, అంతకు మించి ఏం లేదు. డొల్లా మేము అతనికి ఎక్స్ట్రా మళ్ళీ 350 రూపీస్ పే చేసాము. సో ఓవరాల్ గా మాకు పర్ పర్సన్ 550 రూపీస్ అయింది. సో ఇంకా మసాజ్ అయిపోయిన తర్వాత మనం స్నానాలు చేయాలి కదా. సో దానికోసమే ఈ వాటర్ ఫాల్ ఉంది కదా, అక్కడనే పోయి జెంట్స్ అందరూ స్నానాలు చేయాలి. మేము పెద్ద బకరాలు అయ్యాము ఇక్కడ, అందుకని మీరు అవ్వకూడదని చెప్తున్నా. డోంట్ గో.